ఈరోజు క్యారెట్ కూర కొబ్బరి వేసి చేయడం జరుగుతుంది. కొబ్బరి, పచ్చిమిరపకాయలు చాలా మంచిది ఆరోగ్యానికి. మగవాడి వంటలో ఇదో భాగం. పైన చెక్కు తీసాను. తర్వాత చిన్న ముక్కలు చేసి స్మాల్ పీసెస్ చూపిస్తాను. వంట ప్రొసీజర్. థ్యాంక్ యూ. చిన్నగా చిన్న ముక్కలు తరుక్కోవాలి. దీని లోపల కొంచెము కొబ్బరి, చిన్నగా పచ్చిమిరపకాయలు వేసి కూర చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏ విటమిన్ అన్ని విటమిన్స్ ఇందులో ఉంటాయి. క్యారెట్ ఈజ్ ద బెస్ట్ వెజిటబుల్. దాంట్లో కొబ్బరి, ఈ క్యారెట్, పచ్చిమిరపకాయలు ఆల్ విటమిన్స్. మరి ఎక్కువ కూడా దీన్ని ఫ్రై చేయక్కర్లా, కొంచెం ఉడకబెట్టి చేస్తే చాలా బాగా వస్తుంది చిన్నగా. ఎందుకంటే చిన్న ముక్కలు కానీ స్ట్రాంగ్ గట్టిగా ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ కూర చేసేప్పుడు చూపిస్తాను. కట్ చేసాం కదా, దాన్ని తిరుగుమత వేసి ఈ క్యారెట్ ముక్కల్ని, చిన్న ముక్కల్ని దానిలో కొంచెం ఫ్రై అంటే కొంచెం వాటర్ కూడా చల్లాలి. పైన చల్లితే ఉడుకుతుంది. ఉడికిన దాంట్లో కొబ్బరి వేసి చేస్తే దీని టేస్ట్ డిఫరెంట్. దీనిలో పచ్చిమిరపకాయ వేయచ్చు మన ఇష్టమైతే, లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు, వేయకుండా కూడా చేయొచ్చు. ఇది అన్నంలోకనే కాదు, స్నాక్గా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పెద్దవాళ్ళు, పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఫుల్ విటమినైజ్డ్. అక్కడ కొబ్బరి అది కొంచెం ముక్క ఎక్స్ట్రా వేసి పెట్టింది. అవసరం పడిన వాడు కొబ్బరి బాగా చేసుకుంటే అడ్జస్ట్ అవుతుంది అందులో. లేదు ఈ సైడ్ కూడా తీసుకుని తినచ్చు. వెరీ నైస్ డిష్. తెలుసు కదా, క్యారెట్లో ఉండేటువంటి పోషక పదార్థాలన్నీ చాలా మంచిది. ఈజీ డైజెస్టబుల్, ఫైబ్రస్, అరగడం కూడా చాలా సులువుగా అరిగిపోతుంది. ఇందులో సగం కూర ఒక మనిషే తినగలడు. ఇది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.